రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరికీ శుభోదయాలు. ఈ వీడియో పూర్వకంగా నేను ఒక ఆంధ్రప్రదేశ్ పౌరునిగా, భారతదేశ పౌరునిగా మరి కొన్ని ముఖ్యమైన మాటలు, ఒక ముఖ్య సమాచారాన్ని మీకు అందిద్దామని ఈ వీడియో పూర్వకంగా నేను ముందుకొచ్చాను. దేవుడు అనేటటువంటి ఆ మహాశక్తి కలిగిన వ్యక్తి ప్రతి ఒక్క వ్యక్తిని ఈ భూమి మీద ఏదో ఒక ఉద్దేశంతోనే పుట్టించాడండి. అయితే ఈ మనుషులు మాయోపాయముల చేత, కపట యుక్తుల చేత మనుషులు హృదయాన్ని చెడగొట్టుకొని దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు, పనులు చేస్తూ ప్రతి ఒక్క మానవుడు, ధనవంతుడు, భేదవాడు, ప్రతి ఒక్కరు తేడా ఏం లేదు, అందరూ పాపం చేసి మరి దేవునికి దూరమైనటువంటి సంగతి దేవుడు గమనిస్తా ఉన్నాడు. అయితే కొంతమందికి తెలుసండి, పాపం చేస్తే పాపానికి తగినటువంటి శిక్ష ఒకటి ఉందరా, అది ఏ శిక్ష మనకు తెలియదు, కానీ మొత్తానికి జాగ్రత్తగా బ్రతకాలరా అని కొంతమంది పాపం జోలికి వెళ్లకుండా చాలా జాగ్రత్తగా బ్రతుకుతారు. కానీ నిజమైన దేవుణ్ణి తెలుసుకోరు వాళ్ళు. పాపానికి మాత్రం కొంచెం దూరంగానే ఉంటారు వాళ్ళు. అలా అని అసలు పాపం లేదని మనం చెప్పజాలం. ఏదో ఒక చిన్న చిన్న పాపాల్లో వారు పోరాడుతూనే ఉంటారు. కొంతమంది పాపం లేదు, ఏం లేదు, దేవుడు లేడు, ఏమి లేడు, శిక్షలు లేవు, ఏమి లేవు అని కొంతమంది విచ్చలవిడిగా పాపాన్ని ప్రేమిస్తూ శాపాన్ని కొని తెచ్చుకుంటూ చివరికి చాలామంది మరి అర్ధాయుషుతో చాలామంది యవనస్తురాండ్లు జారత్వము, అక్రమ సంబంధాల్లో ఉండి నరహత్య చేస్తూ, మాంత్రిక ప్రయోగాలు చేస్తూ ఎన్నో రకాలుగా పాపాన్ని, శాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఈ పాపములలో చనిపోయి, శాపములో చనిపోయిన తర్వాత తదనంతరం మనకి మరణశిక్ష అనేది ఒకటి ఉంటుంది, నరక శిక్ష అనేది ఒకటి ఉంటుందని నేను ముందు చెప్పాను. అంటే కొంతమంది దాని గురించి ఆలోచన చేస్తారు, కొంతమంది పట్టించుకోరని. అయితే నేను చెప్తాను ఏంటంటే మనుషుల్లో ఉన్నటువంటి పాపము, శాపము పోవాలంటే కొంతమంది ఏం చేస్తున్నారు అంటే వారి సొంత భక్తి క్రమాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. పాదయాత్రలు చేయడం ద్వారా, లేదంటే దాన ధర్మాలు చేయడం ద్వారా. చేసే ముందు నేనున్నది భక్తి క్రమం నిజమైందా కాదా, ఈ భక్తి మార్గంలో నేను వెళుతున్నప్పుడు, దీన్ని కొనసాగిస్తున్నప్పుడు ఇది కరెక్ట్గా ఉందా లేదా, అసలు నేను చేసేది సబబుగా ఉందా లేదా, లాజికల్గా ఉందా లేదా అని ఆలోచన చేయకుండా మా పూర్వీకులు చేశారు, మేము కూడా చేస్తున్నాం అనేటటువంటి ధోరణిలో ఇప్పటికీ నేటి వరకు చాలామంది చదవర్లు, ఎడ్యుకేటర్స్ ఉన్నప్పటికీ అలా మూర్ఖంగా భ్రమలో ఉండి ఏవేవో చేస్తున్నారు, అవి పాపాలు తొలగించుకునే దాని విషయంలో. అయితే నేనంటాను, మనుషులు ఏర్పరిచినటువంటి సొంత భక్తి క్రమాలు మోక్షానికి చేర్చలేవు. అయితే కొంతమందికి తెలుసండి, మనుషులు ఏర్పాటు చేసిన సొంత భక్తి క్రమాల ద్వారా పాపములు పోవురా, దానికి మొత్తానికి దేవుడే దానికి చొరవ తీసుకోవాలి, దేవుడే జోక్యం చేసుకోవాలి, ఎందుకంటే సృష్టికర్త దేవుడు కనుక దేవుడే దానికి చొరవ తీసుకోవాలి అని కొంతమంది ఆలోచన చేసి నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు హృదయపూర్వకంగా దేవుణ్ణి అనుసరిస్తున్నారు, వారి బ్రతుకులు ప్రశాంతంగా ఉంటున్నాయి. అయితే కొంతమంది ఇంకా నిజమైన సృష్టికర్తని తెలుసుకోవాలి. అయితే నేనేమంటానంటే, నా సహోదరులారా, నా అన్నలారా, తమ్ముళ్ళారా, అక్కలారా, చెల్లెలారా ఆలోచించేయండి. మన సొంత భక్తి క్రమాల ద్వారా మన అపరాధములు, మన దోషములు, పాపములు కొట్టివేయబడవు, క్షమించబడవు. దానికి సృష్టికర్తే జోక్యం చేసుకోవాలి. అయితే ఈ ఎలాంటి జోక్యం చేసుకున్నాడు సృష్టికర్త అంటే, మరి పాపములో ఉన్న మనుషులు చేసే క్రియలో నా దృష్టికి మురికి గుడ్డలాగా ఉండి అవి ఎంత మాత్రం నేను ఒప్పుకోను. నేనే జోక్యం చేసుకోవాలి, నేనే వారి సృష్టికర్తను కనుక నేనే వారి పాపమును కూడా తీసివేయాలని దేవుడే నరావతారిగా మానవునికి భూమి మీదకి వచ్చి తన పరిశుద్ధమైన రక్తాన్ని కలువరి సిలువలో కార్చినటువంటి దాని ప్రకారంగా ఆయన రక్తంలోనే మన పాపములు కడగబడతాయని దేవుడే ఉద్దేశించి 2027 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి మనుషులందరి కొరకు కులము, మతము, ప్రాంత భేదము లేకుండా ఆయన తన రక్తమును, ఆఖరి రక్తపు బొట్టును కూడా కలువరి సిలువలో తన మన అందరి కొరకు చిందించడం జరిగింది. ఈ విధముగా పాపములు క్షమించబడతాయి, కొట్టివేయబడతాయి అని దేవుడు ఆలోచన చేసి ఎప్పుడో ప్రాణం పెడితే ఈరోజు చాలామంది అసలు ఆ సృష్టికర్త చేసిన బలియాగానే ఆలోచన చేయకుండా మనుషుల ద్వారా తయారు చేయబడిన ప్రతిమలను ఆరాధిస్తూ ఇవే నిజమైన దేవుడు అనుకుంటూ భ్రమలో ఉన్నారు. అటు వారికి చెప్తున్నాను, దేవుని యొక్క బలియాగము, దేవుని రక్తము, దేవుని కుమారుడైన యేసుప్రభు రక్తము ద్వారానే పాపములు క్షమించబడతాయని ఈ వీడియో పూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇకనైనా యేసుప్రభు గురించి ఆలోచించండి. చివరి దినాల్లో ఉన్నాము, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి,
మనుషుల మధ్య ప్రేమలు లేవు. ఇవన్నీ బైబిల్ ఎప్పుడో చెప్పింది. కొన్ని వేల సంవత్సరాల క్రితమే జరుగుతూ ఉన్నాయి. ప్రభు రెండవ రాకడ దగ్గరలో ఉంది. తనను నమ్మిన వారి కొరకు ఆయన మధ్యాకాశానికి రాబోతున్నాడు. నా తెలుగు ప్రజలారా, ఆలోచన చేసి మూర్ఖంగా ఉండకుండా ఒక్కసారి లాజికల్గా ఆలోచన చేసి ప్రభువైన యేసుక్రీస్తుకు మీరు సమీపముగా ఉండి మీరును మీ ఇంటి వారు మారు మనసు పొంది రక్షణ బాప్తీసం పొందుకొని ప్రభు రాకడ కొరకు సిద్ధపడతారని ఒక భారతదేశ ఒక తెలుగు రాష్ట్రానికి సంబంధించిన పౌరునిగా మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నా.